వెల్కమ్ టు పల్లవి టీవీ. సైబర్ నేరగాళ్ళు ఎవ్వరిని వదలడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్స్, సాధారణ ప్రజలను, ఉద్యోగులను, చదువుకున్న వాళ్ళని ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తూ వివిధ మోసాలు చేస్తా ఉన్నారు. డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, తాజాగా ఈ అంశానికి సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణలో ఒక ప్రముఖ ఎమ్మెల్యేను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఒకటి ఉంది. దీని ద్వారా రుణాలు ఇస్తాం. మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత పంపాలి. పంపితే మేము రుణాలు మంజూరు చేస్తాం. ఇది నేను ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీని అంటూ సైబర్ నేరగాళ్ళు మోసానికి పాల్పడిన తెలుస్తుంది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, అసలు మోసం ఎట్లా జరిగింది అనేది చూద్దాం మనము. ఈ మోసానికి సంబంధించి వెలుగులో ఒక ఆర్టికల్ వచ్చింది. వెలుగు వెబ్సైట్లో చూద్దాం. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, పల్లా రాజేశ్వర రెడ్డి అట. చూద్దాం. ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రభుత్వ పథకాల గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి ఆ పథకం అర్హతలు, ప్రయోజనాలు వంటి వివరాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల విషయంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా ₹1,00,000 పోగొట్టుకున్నారు. సో ₹1,00,000 పోగొట్టుకున్నారట. సో ఎట్లా పోగొట్టుకున్నాడో చూద్దాం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఆ ఎమ్మెల్యేకు ఏకంగా రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉండటం గమనార్హమంట. రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నాయి. వర్సిటీలు నడిపే ఎమ్మెల్యే ఇంత ఈజీగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోయి డబ్బులు ఎలా పోగొట్టుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరు? బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు కేటుగాళ్లు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిని అంటూ పరిచయం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వికసిత్ భారత్ పథకం ప్రారంభించిందని, అర్హుల జాబితా పంపిస్తే ఒక్కో లబ్ధిదారుడికి 10 లక్షల రుణాలు ఇస్తామంటూ ఎమ్మెల్యేను నమ్మించారు కేటుగాళ్లు. స్కీమ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి 2,500 ఖర్చు అవుతుందని చెప్పారు. పథకం నిజమైన నమ్మిన ఎమ్మెల్యే పల్లా ₹1,00,000 ఫోన్పే ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపాడు. నిందితులు మళ్లీ డబ్బు అడగగా ఉలుకులేదు పలుకులేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్లా వంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం, అది కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన అంశమే కావడం ఇక్కడ గమనార్హమట. సో పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆయనను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఎట్లా మోసం చేశారంటే కేంద్ర ప్రభుత్వంలో వికసిత్ భారత్ అని ఒక పథకం ఉంది. 10 లక్షల వరకు రుణాలు ఇస్తూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద 2,500 మీరు చెల్లించాలి. మీ మీ నియోజకవర్గానికి సంబంధించి అంటే దాదాపు ₹1,00,000 ఫోన్ ద్వారా పంపినట ఎమ్మెల్యే. సో మోసపోయిన తర్వాత ఇదే విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్ట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎమ్మెల్యే పిఏ నంబర్ మన దగ్గర ఉంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళా నిజంగా ఈ వెలుగులో రాసినట్టుగా యూనివర్సిటీలు, కొంత ఎడ్యుకేటెడ్ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఎమ్మెల్యే అంత ఈజీగా, అది ప్రభుత్వ పథకాల విషయంలో ఎట్లా మోసపోయింది అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. సో సైబర్ నేరగాళ్ళు ఎట్లా రెచ్చిపోతున్నారంటే మనం దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలను కూడా అంత చాకచక్యంగా మోసపోయేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్న పరిస్థితి. సైబర్ నేరానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి.